శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమహర్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో మీరు ఎన్ని సినిమాలు తీశారు? నేను 5 సినిమాలు తీశాను. 5 సినిమాలు తీశారు. 5 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ఒకళ్ళేనా? కాదు, చక్రవర్తి గారు చేశారు, రాఘవులు గారు చేశారు. చక్రవర్తి గారు అయిపోయింది. జేవి రాఘవులు గారి గురించి మాట్లాడుకుందాం. అద్దా నాకు 2 సినిమాలు చేశారు ఆయన. కాలయముడు, దుర్గాదేవి సినిమాలకు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు బంధు ఎంతవరకు బంధము, ఇలాంటి మంచి పాట, చిరకాలం గుర్తుండిపోయే పాట చేసిన మ్యూజిక్ డైరెక్టరు జేవి రాఘవులు గారు. అంతేకాదు ఇంకా చిరస్మరణమైన పాటలు చేశారు, అది చెప్తాను నేను. ఏమండి తర్వాత జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను గన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. ఇలాంటి పాటలు బొబ్బిలిపులి చిత్రంలో చేసిన ఆయనే. విశ్వనాథ నాయకుడు. ఇది నాట్య జనం అంటే ఇలా చాలా మంచి పాటలు చేశారు. గురుగారి సినిమాలు ఎన్ని ఉంటాయండి? బొబ్బిలిపులి ఒకటి ఏంటి, విజయమాధవి సినిమాలన్నీ 9 ఆయనే. 9 సినిమాలు చేశాడు ఆయన. మేము చేసిన సినిమాలన్నీ ఆయనే. నేను ఎక్కువ సినిమాలు ఆయన దగ్గరే చేశాను, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత సోమన్ బాబు సినిమాలు చేశాడు ఆయన. దాదాపు కృష్ణదాస్ సినిమాలు చేశాడు ఆయన. దాదాపుగా 100. అంతకంటే విశిష్టం ఏంటంటే ఘంటసాల గారు ప్రియశిష్యుడు 2 దశాబ్దాల పాటు. ఈయన ఘంటసాల గారితో పాటు 20 సంవత్సరాలు ఆయన అసిస్టెంట్గా ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన పాడారనుకోండి, 2వ వాయిస్ ఘంటసాల గారు పాడాలనుకోండి, ఈయన పాడేవాడు. ట్రాక్లు ఈయన పాడేవాడు. ఆయన వెనకాల సంగీతరావు గారు అని ఆయన ఒకడు, అంటే గురువుగారి ఘంటసాల గారి గురువు గారి కొడుకు ఒకడు. ఈ సంగీతరావు గారు, రాఘవులు గారు, వీళ్ళందరూ పెర్మనెంట్ అసిస్టెంట్లు. ఇలాంటి ఆయన జేవి రాఘవుల గారు, జట్టి వీర రాఘవులు గారు ఆయన పేరు. జేవి రాఘవులు అంటే జట్టి వీరరాఘవులు గారు. జట్టి వీరాస్వామి నాయుడు ఆదిలక్ష్మి దంపతులకి 1930వ సంవత్సరంలో కళాకారుల జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో జన్మించారు ఆయన. కాకపోతే ఆ పక్కనే ఎక్కువగా రాజమండ్రి వాళ్ళు ఎక్కువ ఉండేది కూడాను. చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం, చాలా పాటలు అంటే ఇష్టం. వై భద్రాచార్యులు గారిని ఇంటి పక్కన ఉంటే ఆయన దగ్గర సంగీతం కూడా నేర్చుకున్నారు ఆయన. చదువు అంటే ఇంట్రెస్ట్ తోటి ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు. ఎస్ఎస్ఎల్సి వరకు చదివిన తర్వాత ఆయన కాలేజీ చదవాలని కోరిక ఉండేది రాఘవులు గారికి. కాలేజ్ చదవాలని కోరుకుంటే కాకినాడ పిఆర్ కాలేజీలో పీయూసీలో చేరారు. పీయూసీలో చేరారు కానీ ఇంట్లోంచి డబ్బులు రావట్లా ఫీజు కట్టడానికి. ఇంకేం చేస్తారు ఆయన, మధ్యలో వదిలేసి వచ్చేసాడు ఆయన. ఈ పాట నేర్చుకోవటం, హార్మోని ఇదంతా తెలుసు కాబట్టి ఆయన ఏం చేశారంటే రేడియోలో ట్రై చేశాడు ఆయన ఎక్కువ. ఆల్రెడీ అప్పట్లో ఎవరు ట్రై చేసినా కూడా ఘంటసాల గారితో సహా ముందు హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డులకి, ఆల్ ఇండియా రేడియోకి ట్రై చేసేవాళ్ళు. ఆల్ ఇండియా రేడియోలో పాడితే ఒక సర్టిఫికేట్ కింద లెక్క, గాయకుడికి కానీ ఎవరికి కానీ. ఒక డ్రామా ఆర్టిస్టులు కూడా అప్పట్లో వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు కదా, అలాగా గాయకులు అందరికి కూడా ఆల్ ఇండియా రేడియోలో పాడితే ఒక ప్రెస్టేజియస్ థింగ్ కింద ఉండేది. అలాగే జేవి రాఘవులు గారు ఒకసారి అలా ట్రై చేసి తన సంగీతాన్ని, చదువు ఎలాగో రాలేదు, నేను పీయూసీ కూడా కాలేజీ కూడా చదవలేకపోయాను, అంచేత ఎలాగైనా పాటలైనా పాడాలి, నా వాయిస్ బాగా పాడేవారు ఆయన అని ఆల్ ఇండియా రేడియో ట్రై చేస్తే ఒకసారి అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్తే అక్కడ ఘంటసాల గారు పరిచయం అయ్యారు. ఘంటసాల పరిచయం అయితే నమస్కారం పెట్టి, అయ్యా మీలాంటి వారి దగ్గర నాకు సేవ చేసే అదృష్టం కలిగించండి, మీ అసిస్టెంట్గా పనిచేసే అవకాశాన్ని కల్పించండి, నేను ఇచ్చేస్తానని నా పేరు ఇదే కానీ ఒక పాట ఏదో పాడి వినిపిస్తే ఘంటసాల గారు కూడా ఇంప్రెస్ అయ్యి ఆ వినయానికి ముగ్ధుడై, ఆయన వినయానికి మెయిన్ ఎక్కడికైనా ఇదే కదా, వినయానికి ముగ్ధుడై సరే అని 100 రూపాయలు జీతానికి పెట్టుకున్నాడు ఆయన. ఆయన అప్పటికే ఇచ్చేస్తున్నారు, ఆయన మ్యూజిక్ కూడా చేస్తున్నారు. 100 రూపాయలు జీతాన్ని పెట్టుకుని అలాగా
2 దశాబ్దాల పాటు 20 సంవత్సరాల పాటు ఆయన కూడానే ఉండి 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 ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తుండగా ఈ ఘంటసాల గారు వెనకాల తిరుగుతుండగా రాఘవులు గారిని చూసి రామానాయుడు గారికి ఒక ఇంప్రెషన్ కలిగింది రాఘవులు గారి మీద. ఈయనకి మంచి అవకాశం ఇవ్వచ్చు, ఈయన ఇప్పుడు ట్రాక్ పాడతారు కదా వీళ్ళు, ఐ మీన్ రిహార్సల్ అప్పుడు అసిస్టెంట్లకు పాడేది, ఇప్పుడు ట్యూన్ చేసింది అసిస్టెంట్లే పాడతారు. దాంట్లో రాఘవులు గారు పాడటం విని ఏదైనా చేయటం ఆయుర్మానం వాయించడం విని రామానాయుడు గారు అవకాశం ఇస్తున్నారు. అలాగ అవకాశం ఇస్తానంటే ఒకసారి ఏం జరిగిందంటే రామానాయుడు గారికి ప్రేమ్ నగర్ అనే సినిమాకి కేవి మహాదేవన్ గారు మ్యూజిక్. కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ అయితే ఒకసారి పొహళేంది రాలేదు మ్యూజిక్ రిహార్సల్కి. ట్యూన్ చేస్తుంటే పొహళేంది గారు రాలేదు. పొహళేంది గారు లేకపోతే ఆత్మ లేకపోతే శరీరం ఉన్నట్టే లెక్క అయిన, వాయిస్ సైలెంట్ అయిపోద్ది. అప్పుడు రాఘవులు గారిని పిలిచాడు ఆయన. పిలిచేదంటే ఎవడో ఒకరు కావాలి కాబట్టి రాఘవులు గారిని పిలిచి నాయన ఈ సాంగ్ వరకు నువ్వు చేయి అని రాఘవులు గారికి అవకాశం ఇచ్చాడు ఆయన. మహాదేవన్ గారిని అడిగితే ఆయన కూడా చేయరా అబ్బాయి అన్నాడు ఆయన. ఎవరు రామానాయుడు గారి సినిమా ప్రేమనగర్లో. అప్పుడు చేశాడు ఆ పాట, ఆ ట్యూన్ చేసింది రాఘవులే. అన్ఎక్స్పెక్టెడ్ సాంగ్, ఎవరి కోసం ఎవరి కోసం ఏం చేశాడు అది ఈయన. ఎంత సూపర్ హిట్ సాంగ్, సూపర్ హిట్ సాంగ్. ఇంకోటి చేశాడు ఆయన, ఇలాగే ఇంకొక సాంగ్ చేయవయ్యా అని చెప్పేసి ఈయన మామ అకౌంట్ లో పడిపోయింది. ఇలాగే జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు సాలూరు రాజేశ్వరరావు అకౌంట్ ఘంటసాల గారి అకౌంట్ లో పడలా చాలా చాలా సినిమాలు, ఇప్పుడు మాయాబజార్తో సహా. మాయాబజార్ మన రాజేశ్వరరావు గారు 4 పాటలు చేశారు ఆయన. ఇలాగ పడుతూ ఉంటాయి. ఇంకో పాట చేయమన్నాడు ఆయన, మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఈ పాట కూడా రాఘవులు గారు చేశారు. దాంతో ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి రామానాయుడు గారు నువ్వు నా సినిమా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన జీవన తరంగాలు శోభన్ బాబు కృష్ణరాజు సినిమా అది చేశాడు. దాంట్లో ఇప్పటికీ ఇచ్చేస్తుంటే జీవన తరంగాల్లో పాట ఇప్పటికీ ఎంతమంది నోట వింటాము, ఎన్ని సందర్భాల్లో ఈ శవాలు తీసుకెళ్తుంటే కూడా, ఈ జీవన తరంగాలలో ఈ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు కాపలా, ఎంతో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఇలాంటి పాట చేశారు ఆయన. తర్వాత పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఇలాంటి పాటలన్నీ చేసి ఆయన ఇదయ్యారు. ఇక మా గురువుగారి చెప్పానుగా మీకు, జనని జన్మభూమి ఇచ్చా, స్వర్గాదపి గదీశ, తర్వాత విశ్వనాథ నాయకుడు, తర్వాత కటకడాలద్రయ్య, రంగున్ రౌడీ, ఇలా వరుస సినిమాలు హిట్లన్నీ ఆయనే చేశాడు. రాఘవులు గారి సినిమాలన్నీ హిట్లే. నా సినిమాలు 2 చేశాడు ఆయన, కాలేమ దుర్గాదేవి, పాటలన్నీ సూపర్ హిట్ ఆయన. బెస్ట్ పాట ఉన్నాయిలేండి, నా ఎద్దులేండి వాళ్ళే చెప్పిన తర్వాత ఏమండి. అలాగా రాఘవులు గారి మ్యూజిక్ అలా చేస్తూ ఉండగా ఆయన దాదాపుగా ఇన్ని దశాబ్దాలు చేశారు. దాదాపు 150 కృష్ణరాజు గారికి పర్మనెంట్ చాలా సినిమాలు చేశాడు ఆయన. ఇలా చేస్తూ 150-160 సినిమాలు అయిపోయిన తర్వాత ఆయనకి ఏమైందంటే ఆరోగ్యం సహకరించట్లా. ఆయన రోజు మా ఇంటికి వచ్చేవాడు. ఇంతగా చెప్పాలంటే మేము ఇద్దరం బాగా క్లోజ్. నేను ఆయనకి ఆయన మ్యూజిక్ గురించి, ఎందుకంటే ఆయన దురదృష్టం ఏంటంటే చక్రవర్తి గారిలాగా ఆ రేంజ్ రాలా ఆయన ఇన్ని హిట్ సినిమాలు చేసిన. ఎందుకంటే ఆయన మంచిగా ఉంటాడు, అందరితోటి సనువుగా ఉంటాడు ఆయన. విషయం ఏంటంటే అంటే ఇండస్ట్రీలో కొన్ని మెయింటైన్ చేయాలంటానికి కారణం కూడా ఇలాంటి సందర్భాలు. ఆ విద్వాంసుని గౌరవించలే ఎవరును, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఎవరు ఇవ్వలే. నిజం చెప్పాలంటే దానికి చాలా బాధ కలిగింది. ఆయన పాపం ఎంత చేసినా కూడా కారు కూడా లేదు, నడుచుకుంటూ వచ్చేవాడు ఆయన. 150 సినిమాలు చేసిన తర్వాత 150 సినిమాలు చేసిన తర్వాత అంటే ఆయన్ని దబాయించేవాళ్ళు, డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వడ్డే రమేష్ గారు ఇది చాలేవా
అనేవాడు, దబాయింపు సెక్షన్ ఆయన. అలాగే అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఇవ్వలేదంటే ఎంత ఇస్తే అంత పుచ్చుకుని ఇచ్చేసేవాడు. అంటే కొంతమంది ఇండస్ట్రీలో సినిమాలు చేసినా కూడా సంపాదించలేకపోవడానికి కారణం కూడా ఇదే, మంచితనం. అంటే కాకపోతే ఏంటంటే మంచి సొంత ఇల్లు సొంత ఇది ఎప్పుడు ఘంటసాల గారి దగ్గర పనిచేసేటప్పుడు కొనుక్కొని ఇల్లే కాదు. ఇళయరాజా గారు రైట్స్ కోసం కోర్టుకు వెళ్తున్నారు. ఆయన సినిమాలు చూడండి మరి అట్లాగా వీళ్ళు వెనక పడిపోయి ఉన్నారు. ఇట్లా ఆయన అట్లా అంచేత ఇలాగే చాలా మంది ఉన్నారండి. అంచేత విద్వాంసులు మనం వాళ్ళు సంగీతకారులను, సంగీతం అనేది అండి సంగీత సరస్వతిని వరించిన వాళ్ళు ఎంతోమంది చాలామంది బాధపడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అలాగే కొంతకాలానికి ఆరోగ్యం దెబ్బతింది ఆయనకి. ఇల్లు అమ్మేసి రాజమండ్రి వెళ్ళిపోయాడు, కొడుకులు పంపించి. కొడుకులు ఒక్కడో పైకి రాల, 2 కొడుకులు 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు కడుకులే ఇక గోదావరి తీరానికి వెళ్ళిపోయి ఆయనకి సొంత ఇల్లు ఉంది ఒకటి రాజమండ్రిలో, సొంత ఇల్లే ఉంది. అప్పట్లో చేసుకున్నారు. అక్కడే కొంతకాలం ఉన్న తర్వాత ఆయన తుదిశ్వాసం ఇచ్చారు అక్కడ గోదావరి తీరంలో ఆయన సొంత ఇంట్లో. పిల్లలు ఏదో చూస్తూ గడిపేసి చెప్పారు. అంచేత ఆయన ఎంతైనా ఆయన సంగీతానికి, ఆయన చనిపోయినా కూడా ఆయన సంగీతం ఎప్పుడు కూడా బతికుంటుంది. అంటే ఎవరికైనా చెప్పేది అదే, ఆయన సంగీతం డెఫినెట్గా ఇప్పటికీ బతికుంది. కరెక్ట్. అంటే ఈ 2 పాటలు, ఈ జీవన తరంగాల్లో ఒక పాట, జనని జన్మభూమి ఇచ్చే పాటలు, ఇవి ఎప్పటికీ ఎక్కడైనా సరే దేశభక్తి గీతంగా ఇది. ఆయన ఎవరన్నా పోయినప్పుడు అది ఆ పాట, ఇలాగ 2 పాటలు కూడా అజరామరంగా వినిపిస్తూనే ఉంటాయి అవి. ఇది రాఘవులు గారి సంగీత చరిత్ర. అంచేత కష్టపడ్డాడు ఆయన. కష్టపడి 150 చిత్రాల తర్వాత కూడా కష్టపడ్డ మనిషి ఆయనే. 150-160 సినిమాలు చేసిన తర్వాత కూడా. అంటే కష్టం అంటే సింపుల్ లైఫ్ లీడ్ చేశాడు ఆయన. అదే ఆర్భాటానికి వెళ్ళాల ఆయన రావాల్సింది కూడా రాల. అది అంటే అలాంటి వాళ్ళ సంగతి మనం జాలిపడటం తప్ప, అంటే జాలిపడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ప్రశాంతంగానే గడిపి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు ఆయన.